హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ ఏంటి? ఇదేంట్రా ఇంత పెద్దది పట్టుకున్నాడు అని చూస్తున్నారా? ఇదైతే ముల్లంగి అండి. చూసారు కదా, ఇది ముల్లంగి. ఈ ఉల్లిపాయలు 3, కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిర్చి, ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ముల్లంగి. ఈరోజు ముల్లంగి పప్పు ఎలా తయారు చేయాలో, ఇది కొత్త రెసిపీ. చూడండి ఒకసారి. నచ్చిన తర్వాత మీరు అనేది కామెంట్ అనేది చేయండి. కంపల్సరీ ఆ కామెంట్ని నేను చదువుతాను. ఒకసారి చూడండి. ముల్లంగి పప్పు ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి. తింటే మళ్ళీ వదలరు. దీనివల్ల మనకు ఉపయోగాలు కూడా ఉన్నాయి. మనకి ఈ ముల్లంగి వల్ల బీపీ కంట్రోల్ అనేది చేస్తుంది, కిడ్నీలో టోన్స్ అనేది తగ్గిస్తుంది, వేడిని తగ్గిస్తుంది, అలాగే షుగర్ని కూడా కొద్దిగా కంట్రోల్ చేస్తుంది, ప్లేట్లెస్ తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్? చూడండి. ఇదైతే నేను పప్పు అయితే పెట్టాను ఆల్రెడీ. దీంట్లోకి మనం కొద్దిగా టమాటా అయితే నేను ఒక 4 టమాటా తీసుకున్నాను. 4 టమాటా అయితే తీసుకున్నాను దాంట్లోకి. ఇప్పుడు నేను పోపు ఎలా చేయాలి ఏంటంటే నేను చూపిస్తాను. దీంట్లోకి కొద్దిగా పులుపు అనేది కావాలండి. అందుకే నేను చింతపండు అయితే చిన్నది నానబెట్టి పెట్టాను. కొద్దిగా రసం దిగుతుంది, గట్టిగా ఉంటుంది కదా చింతపండు, అందుకని చింతపండు కూడా తీసాను. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదా, మనం అయితే పోపు పెడుతున్నాం. ఇదిగోండి పోపు అయితే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. దీంట్లో మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసుకోవాలి. అది ఎప్పుడు వేసుకోవాలంటే నేను చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. ఈ రెసిపీ అయితే ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు, కానీ నేను మీకోసం అయితే చేసి చూపిస్తాను. మన చేతిలో చాలా వంటలు ఉన్నాయి. అలాగే గుమ్మడికాయ కర్రీ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను ఒక వీడియోలో. కంపల్సరీ చూడండి. ఇప్పుడైతే ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, పోపు కొద్దిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ బేగ మగ్గడానికి ఇలాగా తాలింపుని కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే వేగంగా అనేది ఉల్లిపాయ అనేది మాడిపోద్ది. అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవటం వల్ల బేగి మగ్గిపోతుంది అన్నమాట. మనకి పోపులోనే కొద్దిగా కారం అనేది వేసేయండి. కారం అనేది వేసుకుంటే కూర కలర్ఫుల్గా వచ్చేస్తుంది. ఇలాగా పోపులో మనం వేసుకోవటం వల్ల కారాన్ని టేస్ట్ మారుతుంది. ఎందుకంటే మనం కారం ఆడించిన కారం మసాలా కట్టేస్తాం కదా, ఆ మసాలా అనేది యాయిలో ఫ్లిక్స్ అయ్యి అది మంచి స్మెల్ని, ఫ్లేవర్ని అయితే తీసుకొస్తుంది. ఇలాగా వేసుకోండి. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం టమాటా అనేది యాడ్ చేద్దాం. ఇందులోకి మనం టమాటా కూడా వేసేసి ఈ పోపులోనే టమాటా కూడా వేసేయాలి. కొద్దిగా ఇటు కలిపేసి మూత పెట్టేయండి. ఇంకా దీంట్లో వాటర్ గట్ట వేయకండి. మనకు టమాటాలోనే వాటర్ అనేది వచ్చేస్తుంది. పప్పు అయితే దగ్గరగా ఉంది, ఉడుకుతుంది, రెడీ అయిపోయింది పప్పు కూడా. నేను ఏం చేయాలో మీకు చూపిస్తాను, చివరి వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే కంపల్సరీ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్టుగా ఉంటే మన ఫుల్ వీడియో చూడండి పూర్తిగా. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అండ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, టమాటాలు అయితే మగ్గిపోయాయి బాగా. ఇప్పుడు మగ్గిపోయాయి కాబట్టిగా మనం ఇందులో ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కాబట్టిగా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఏమాత్రం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందో చూడండి మీరే. స్మెల్ అయితే గుమ్మన కొడుతుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం సొంతగా ఎలా తయారు చేస్తామంటే, ఇక్కడ చూసారా బాయిల్ అవుతుంది. మన ముల్లంగి అయితే బాయిల్ చేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే మనం పులుపు వేస్తాం కాబట్టిగా కొద్దిగా వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా బాయిల్ చేసుకోవడం వల్ల దీంట్లో కొన్ని చిన్న చేదుగా ఉంటుంది అన్నమాట, ఒగరు వస్తుంది కదా, ఆ ఒగరు అనేది పోతుంది. ఇలాగైతే బాగా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా మంట అయితే తగ్గిద్దాం. అల్లం పేస్ట్ ఎలా చేయాలంటే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, దాంట్లో కొద్దిగా మెంతులు, ధనియాలు వేసుకొని అది బాగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు నెల రోజులైనా ఉంటుంది, ఏమవుదు.
నేనైతే ఆ విధంగా అయితే కుడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆ 4 ఐటమ్స్ వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ముల్లంగి అయితే ఉడికిపోతుంది, పప్పు అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు పప్పు అనేది మనం దీంట్లోకి యాడ్ చేసేద్దాం. మనం ముందుగా పప్పు తీసుకున్నాం కదా, ఆ పప్పు అనేది దీంట్లోకి యాడ్ చేసాం. కలర్ చూడండి ఎంత రెడ్గా వస్తుందో, ఎంత కలర్ఫుల్గా వస్తుంది చూడండి. మొత్తం కలిపేసుకోవాలి అలాగా. పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా, పప్పు టమాటా అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే ఈ ముల్లంగి అనేది కొద్దిగా ఉడకబెట్టాం కదా, ఈ ముల్లంగి అనేది దీంట్లో మనం వేసేద్దాం. దీంట్లో వేసుకొని కలిపేసుకుందాం. ఒకసారి అలాగా కలిపేసాం అనుకోండి, ఉప్పు కారం ఒక 2 నిమిషాల తర్వాత ఉప్పు కారం పట్టేసుకుంటారు కదా దీనికి. అప్పుడు ఇంకా చింతపండు ఏం చేస్తామన్నా అంటారు కదా, చూపిస్తాను. అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలో. చూసారు కదా, ముల్లంగి వేసి 10 నిమిషాలు అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం ఇందాక పులుపు అనేది ఉన్నది కదా, ఆ పులుపు అన్నది మనం ఇందులో కొద్దిగా వేసుకోండి. పులుపు అన్నది దీంట్లో లాస్ట్లో పులుపు ఎందుకు వేసానంటే, ముక్కలు గట్ట ఆల్రెడీ మనం ఉడబెట్టేసాం కదా ముక్కలు. ఫస్ట్లో వేస్తే ఆ ముక్కలు ఏంటంటే పులుపు పట్టేస్తుంది అన్నమాట. పులుపు పట్టేస్తే మళ్ళీ బాగోదు. పులుపు ఎందుకు వేసానంటే కొద్దిగా వగరు పోవటానికి అయితే వేసాను. ముల్లంగి కొద్దిగా వగరు ఉంటుంది కదా, అదనమాట. చూసారా, ఇంతేనండి, తయారైపోయింది పప్పు ముల్లంగి కూర రెడీ. చూసారా ఎంత సింపుల్గా, అంత తక్కువ టైంలో అయిపోయింది. ఇంతే. మన ఛానల్ కానీ కొత్తగా చూసినట్టు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే నొక్కండి. అలాగే మన వీడియోస్ అన్నీ చూడండి, లాంగ్ వీడియోస్ కొద్దిగా చూసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. ఇంతేనండి, పప్పు ముల్లంగి కర్రీ రెడీ.